కమింగ్ టు థర్డ్ న్యూస్ గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెంచారు. రెవెన్యూ శాఖపై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన చట్టాలు అవి దుర్వినియోగమైన తీరుపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై ఆయన సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ ని అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఒకవేళ ఉంటే ఎలాంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపై అధికారులను ఆరా తీశారు. మరోవైపు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, పాస్ బుక్స్ గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముద్ర తొలగించి రాజముద్ర ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలాగే భూ అక్రమాలు ఆక్రమణలకు సంబంధించి గతంలో జరిగిన తప్పిదాలను ఏ విధంగా సెట్ చేయబోతున్నారు, అండ్ అక్కడ అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి? పట్టాదారు పాస్ పుస్తకాల మీద యజమానులకి రాజముద్ర ఉంచుతాను అన్నది ఆయన ఎలక్షన్ ప్రామిస్. సో ఎలక్షన్ ప్రామిస్ని నెరవేర్చే క్రమంలో భాగంగా ఈరోజు జరిగిన రెవెన్యూ రీసర్వేకి సంబంధించిన సమీక్షలో ముఖ్యమంత్రి చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కొత్తగా తీసుకొచ్చిన ఆ బుక్ని గత ముఖ్యమంత్రి ఫోటో ఉన్న ఆ ఫోటోను తొలగించి రాజముద్ర ప్రభుత్వ ఎంబ్లం ఉండేదాన్ని తీసుకొచ్చారు. సో దాన్ని ముఖ్యమంత్రి కూడా చూపించారు. ముఖ్యమంత్రి కూడా దాన్ని ప్రజెంట్ చేస్తూ ఇట్లాంటి పాస్బుక్లు త్వరలో ఇవ్వాలని నిర్దేశించుకున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి అంత ఈ సమయంలో పెట్టే అవకాశం కూడా లేకపోవడంతో కాస్త ఆలస్యంగా వాటిని ఇస్తాం, కానీ ఖచ్చితంగా ఈ మోడల్లో ఇస్తామంటూ ఆ బుక్ని కూడా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో ఒకటి అది క్లియర్ అయింది. రెండో అంశం ప్రధానంగా ఈరోజు భూ సర్వేలకు సంబంధించి కొంత డిస్కషన్ అయింది. భూ సర్వేలకు సంబంధించి కూడా సరిహద్దు రాళ్ళపైన పొలాలకి రీసర్వే చేసిన క్రమంలో సరిహద్దు రాళ్ళపైన దాదాపు 77 లక్షల గ్రానైట్ రాళ్ళని నిర్మించారు. వాటిపైన కూడా జగన్ బొమ్మ ఉంది. వాటన్నిటిని కూడా తొలగించాలని నిర్ణయించాం. వాటన్నిటికీ దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది వాటిని ఏర్పాటుకి. ఇప్పుడు వాటిని తొలగించాలంటే మరొక 15 కోట్లు అవుతుంది. అందుకనే కాస్త ఆలస్యంగా వాటిని ఏం చేయాలన్న దాని మీద మళ్ళీ మా సలహాలను తీసుకురమ్మని చెప్పి అధికారులను కావచ్చు, లేకపోతే వివిధ వర్గాల సలహాలను తీసుకుని మళ్ళీ తిరిగి సమావేశానికి రమ్మని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రెవెన్యూ మంత్రి కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఇక కీలకమైన అంశం మదనపల్లికి సంబంధించి లేకపోతే భూ వ్యవహారాలకు సంబంధించి చాలా కీలకంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎవరైతే రెవెన్యూస్కి సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉన్నారో ఆయన మదనపల్లి ఘటన తర్వాత మదనపల్లిలోనే 3 రోజుల పాటు ఉండి అక్కడ ప్రజల ఫిర్యాదులను స్వీకరించి ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలపైన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ మేరకు ప్రస్తుత ఆర్డీఓలను సస్పెండ్ చేశారు. అలాగే అక్కడ ఉన్న రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను కూడా సస్పెండ్ చేస్తున్న ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం మీద కూడా రెవెన్యూ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక టీంని పంపించి ప్రజల ఫిర్యాదులను తీసుకోవాలని నిర్ణయించారు. ముందుగా అందులో పైలట్గా ముందుకు విశాఖపట్నంకి వెళ్ళబోతున్నారు. విశాఖ తర్వాత ఉమ్మడి చిత్తూరు, అలాగే నెల్లూరు, ప్రకాశం ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఇట్లాంటి ఆరోపణలు వచ్చినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకి మొదటగా 4 జిల్లాలకి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆధ్వర్యంలో ఒక ఉన్నత అధికారుల బృందం వెళ్తోంది. అక్కడ కొద్ది రోజుల పాటు ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి ఆ ఫిర్యాదుల మీద ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు చెప్పబోతున్నారు. ఆ తర్వాత 13 ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్స్ను కూడా సందర్శించేందుకు ఆదేశాలు ఇచ్చినట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో మొత్తానికి మరొకవైపు భూ పందారాలకు సంబంధించి గతంలో కొంతమంది అర్హత లేని ప్రైవేట్ వ్యక్తులకు కూడా భూమిని దారాదత్తం చేశారు అన్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకి విశాఖలో శారదాపీఠానికి సంబంధించి దాదాపు 15 ఎకరాలు ఇచ్చారు. అది 100 కోట్ల విలువ చేస్తుంది. కానీ అక్కడ ప్రజాహితం కోసం చేస్తే పర్లేదు, కానీ వాళ్ళ వ్యాపార అవసరాల కోసమో వ్యక్తిగత అవసరాల కోసమో లేకపోతే గత ప్రభుత్వానికి ఆశీస్సులు ఇస్తున్నారన్న ఉద్దేశంతో తన గురుదక్షిణగా ఇస్తే దానికి అట్లాంటి వాటిని తిరిగి సమీక్షిస్తాం. ఒకవేళ ప్రజాహిత కార్యక్రమాలకు ఉపయోగించకపోతే వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో ఇది చాలా కీలక నిర్ణయం. కేవలం ఒక శారదాపీఠమనే కాదు, చాలామందికి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు. అలాగే కొన్ని కంపెనీస్ కూడా ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది. వాటి పర్పస్ని అయితే ఏ పర్పస్కి అయితే ఇచ్చారో వాటిని ఆ పర్పస్కే వాడుతున్నారా లేదా అన్నది సమీక్షిస్తాం. ఆ తర్వాత ఆ భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో అదే సమయంలో భూ ఆరోపణలకు సంబంధించి 2019 నుంచి 24 వరకు రాష్ట్రం మొత్తం మీద వచ్చిన భూ ఆరోపణలకు సంబంధించి కూడా ఉన్నతాధికారుల కమిటీ ముందు ఆయా జిల్లా హెడ్ క్వార్టర్ని విజిట్ చేస్తుంది. అక్కడ ప్రజల నుంచి గ్రీవెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వచ్చే ఫిర్యాదుల మేరకి 22A సంబంధించి ఎందుకు 22
402Aలో ఆ భూముల్ని పెట్టాల్సి వచ్చింది. దానికి కారణాలు ఏంటి, ఒకవేళ వాటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది ఒకటి. మరొకటి చాలా కీలకమైన నిర్ణయం అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి 20 ఏళ్ల పూర్తి చేసుకున్న అసైన్డ్ ఎవరైతే ఉంటారో ఆ హోల్డర్కి యాజమాన్య హక్కులను ఇచ్చిన వాటి కూడా దుర్వినియోగమైంది. అది ఎవరికైతే ఉద్దేశం ప్రకారం ఎవరికైతే లబ్ధి చేకూరాలో వాళ్ళకి చేరకుండా రాజకీయ నాయకులకి, కొంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే లబ్ధి చేకూరింది. సో దీన్ని కూడా సమీక్షించి ఒకవేళ ఆ జీవో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎవరెవరి చేతులు మారాయి అన్నది క్షుణ్ణంగా సమీక్షిస్తాం. ఆ సమీక్ష తర్వాత దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. అయితే అసైన్ ల్యాండ్ని ఆ యాజమాన్య హక్కులను ఇచ్చే ఆ చట్టాన్ని మాత్రం వెనక్కి తీసుకోం, కానీ ఆ అవకతవకలను సర్దిద్దుతామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి 10 రోజుల తర్వాత మళ్ళీ ఇదే సమావేశం ఉండబోతోంది. ఆ సమావేశంలో ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద పర్యటించిన తర్వాత వచ్చే ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి, అలాగే తదుపరి పాలసీని ఎలా నిర్దేశించాలన్నది దిశగా ముందుకు వెళ్తామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఒక కీలకమైన డెవలప్మెంట్గా ఈరోజు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.